వినాయక చవితి వేడుకలకు ఖైరతాబాద్ గణనాథుడు రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో మట్టి గణపతిగా దర్శనం ఇవ్వనున్నాడు. 10 రోజుల్లో వినాయక చవితి రానుండడంతో ఏర్పాట్లను చకచకా చేస్తున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు. లక్షల్లో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణనాథుడి ప్రత్యేకతలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. సెప్టెంబర్ 7 వినాయక చవితి కేవలం తెలుగు రాష్ట్రాల వాళ్ళే కాదు, తెలుగు ప్రజలే కాదు, యావత్ దేశం మొత్తం కూడా అంగరంగ వైభవంగా జరుపుకునేటటువంటి పండగ వినాయక చవితి పండగ. ఇక వినాయక చవితి అంటే మొదటిగా మనకి గుర్తొచ్చేసేది ముంబైలో అయితే ధూమ్ ధామ్ గా అంగరంగ వైభవంగా వినాయక చవితి చేస్తూ ఉంటారు. సో ఈసారి మన తెలంగాణ రాష్ట్రానికి విషయానికి వస్తే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి అంటే అందరికీ గుర్తొచ్చేది ఫేమస్ ఖైరతాబాద్ గణనాథుడు. మరి ఈసారి గణనాథుడు ముఖ్యంగా ఖైరతాబాద్ లో వెలిచేటటువంటి వినాయకుడు ఎన్ని అడుగులు ఎత్తుల్లో ఉండబోతున్నాడు, ఏ రూపంలో దర్శనం ఇవ్వబోతున్నాడు, మరి ముఖ్యంగా ఈసారి ఖైరతాబాద్ గణనాథుడికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి, ఓవరాల్ గా సెప్టెంబర్ 7 వినాయక చవితికి సంబంధించినటువంటి విగ్రహాల తయారీ విధానం, ఈసారి మన హైదరాబాద్ లో ఎలాంటి కొత్త కొత్త డిజైన్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా ఈ రోజు మనం చూద్దాం. పదండి. ప్రెజెంట్ మనం ఖైరతాబాద్ బడా గణనాథుడి దగ్గర ఉన్నాము. ఈసారి అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఖైరతాబాద్ గణనాథుడిని చూడడానికి కేవలం చుట్టుపక్కల వాళ్ళే కాదు, యావత్ దేశం నుంచి కూడా వస్తూ ఉంటారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రఖ్యాతగాంచినటువంటి ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర మనం ఉన్నాము. ఈ ఏడాది 2024 నమూనా చిత్రం ఇది. ఒక్కసారి మనం చూడొచ్చు ఈసారి ఎంత చక్కగా గణనాథుడిని తీర్చిదిద్దబోతున్నారో. ఈసారి ఎంటైర్ ఇన్నేళ్ల ఖైరతాబాద్ గణనాథుడి చరిత్రలో ఈసారి 70 అడుగులు అతి భారీ విగ్రహం గణనాథుడు మనకి దర్శనం కూడా ఇవ్వనున్నారు. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, ఆల్రెడీ పనులు కూడా ప్రెజెంట్ అవుతున్నటువంటి పరిస్థితి. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి అవతారంలో ఈసారి 70 అడుగుల మట్టి విగ్రహం ఈసారి యావత్ ప్రజలకి కూడా దర్శనం ఇవ్వనుంది. అయితే ముఖ్యంగా గణనాథుడికి ఈసారి స్పెషాలిటీ ఏంటంటే మొత్తం కూడా 7 తలలతో కూడా గణనాథుడిని ఈసారి తీర్చిదిద్దబోతున్నారు. 10 చేతులు కూడా ఉండబోతున్నాయి. ఒక చేతిలో కమలం, త్రిశూలం, శంఖం, చక్రం, అదేవిధంగా ఒక దండ, వీణ, ఇలా డిఫరెంట్ గా ఎవ్రీ ఇయర్ కూడా మనం చూస్తూ ఉంటాం. గణనాథుడికి రైట్ సైడ్ శ్రీ వెంకటేశ్వర కళ్యాణం, లెఫ్ట్ సైడ్ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం 2 వైపులా కూడా ఉండబోతుంది. గణనాథుడు ఎంత ప్రత్యేకతనో ప్రతిసారి రైట్ అండ్ లెఫ్ట్ పెట్టేటటువంటి విగ్రహాలు కూడా అంతే ప్రత్యేకతగా ఉంటాయి. ఈసారి ఇంకా రీసెంట్ గా పెట్టినటువంటి అయోధ్య బాలరాముడు కూడా ఈసారి దర్శనం ఇవ్వబోతున్నారు. ఇంకా మనం లోపలికి వెళ్ళి అసలు పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి, ఇదంతా అడిగి తెలుసుకుందాం. పదండి. అయితే ప్రస్తుతం వీటికి పెయింటింగ్ వేస్తున్నారు. మనతో పాటు కొంతమంది కార్మికులు ఉన్నారు, మాట్లాడదాం. అన్న మీ పేరు? అమర్నాథ్. ఎక్కడి నుంచి వచ్చారన్న? ఇక్కడ గాంధీనగర్. ఓకే, ఎన్నేళ్ల నుంచి వేస్తున్నారు ఇక్కడ పెయింటింగ్? ఇది దాదాపు 2 ఏళ్ల నుండి స్టార్ట్ అయింది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తారు? నేను 12 సంవత్సరాల నుండి ఇదే పెయింటింగ్ వర్క్. సో ఇప్పుడు ఈసారి ఇక్కడ ఏంటన్న ప్రత్యేకతంగా ఇది శివపార్వతుల కళ్యాణం, అటువైపు శ్రీనివాస కళ్యాణం, మధ్యలో వినాయకుడు. బయోగ్రాఫ్ అంటారు దీన్ని. అంటే వచ్చిన అతిథులు అన్నమాట, కళ్యాణానికి వచ్చిన అతిథులు వాళ్ళ తండ్రి హేమవంతుడా ఆయన పేరు, తర్వాత వెనుక చుట్టాలు రిలేషన్స్ ఉంటారన్నమాట. ఈ పెయింటింగ్ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు అన్న? ఇది మనం వారం రోజుల నుండి అవుతుంది. ఏంటి మార్నింగ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేస్తారు? మార్నింగ్ అంటే 9 నుండి సాయంత్రం 6-6:30 దాకా. ఎంతమంది చేస్తున్నారు మొత్తం? ఇప్పుడు ఎంతమంది అంటే లెక్క పెట్టడం కష్టం, అంతమంది ఉంటారు. దాదాపు కనీసం ఒక 50-60 మంది పెయింటింగ్లోనే అట్లా. సో మొత్తానికి ఇది పరిస్థితి. ఇక్కడ ప్రజెంట్ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం టీం ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అందులో విగ్రహాలు ఆల్రెడీ తయారైపోయి వాటికి సంబంధించినటువంటి పెయింటింగ్ కార్యక్రమం ప్రస్తుతం జరుగుతుంది. ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుంది అన్న? ఇంకొక 2 రోజుల్లో మొత్తం పెయింటింగ్ కంప్లీట్ అయిపోతుందంట.
ఖైరతాబాద్ గణనాథుడి తయారీ విధంలో కేవలం మన హైదరాబాద్ వాళ్ళే కాదు, తెలంగాణ రాష్ట్రం వాళ్ళే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారంట. ఒక్కసారి అన్నతో మాట్లాడదాం. అన్న, ఏంటి మీ పేరు? నా పేరు కొండబాబు. ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ నుంచి వచ్చాను. ఎన్ని రోజులు పట్టింది ఇదంతా వేయడానికి? నేను పెయింటింగ్ అయితే 6 రోజుల నుంచి చేస్తున్నాను. ఓకే, ఇంకా ఎన్ని రోజుల్లో అవుతుంది అన్న? ఇంకా 10 రోజులు ఉంటుంది. 10 రోజులు. ఇప్పుడు ముఖ్యంగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గణపతికి పెయింటింగ్ ఇవంతా ఖైరతాబాద్లో ఎప్పటి నుంచి పాల్గొంటున్నారు? 15 సంవత్సరాల నుంచి. 15 సంవత్సరాలు. టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి? ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు, ఎప్పటి వరకు? ఉదయం 6 గంటల నుంచి అండి, తమ్మని 6 గంటలు, సాయంత్రం 6 గంటలు. సో మొత్తానికి ఇక్కడ చూడొచ్చు, అన్న కాకినాడ నుంచి వచ్చారంట. దాదాపు 15 ఏళ్ల నుంచి కూడా ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించినటువంటి తయారీ విధానంలో పాల్గొంటున్నారు. ఇక ఒక్కసారి మనం పక్కన బడా గణేష్ కి సంబంధించినటువంటి పెయింటింగ్స్, ఆ డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకుందాం. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో దాదాపు 70 అడుగుల మట్టి గణపతిగా దర్శనం ఇచ్చేటటువంటి బడా గణేష్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ప్రారంభమైపోయి ఇప్పటికే పూర్తిగా విగ్రహం తయారీ అనేది అయిపోయింది. ఈసారి అయోధ్య బాలరాముడు ప్రత్యక్ష ఆకర్షణ కూడా నిలవనున్నారు. మనతో పాటు ఇక్కడ కొంతమంది పెయింటర్స్ ఉన్నారు. అన్న, మీ పేరు? నమస్తే అండి, నా పేరు భీమేష్. ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ దగ్గర గొల్లపల్లి గ్రామం. అంటే ఇప్పుడు మీకు ఈ పెయింటింగ్ కాంట్రాక్టర్ ఏమైనా కాంట్రాక్ట్ వచ్చిందా, లేదంటే తెలంగాణ వాళ్ళకి కాకుండా మీకు ఎలా వచ్చింది? గత 15 సంవత్సరాల నుంచి మేమే చేస్తున్నామండి. తెలంగాణ ఇడిపోకముందు నుంచి మేమే పెయింటింగ్ పని చేస్తున్నాము ఈ గణేషన్కి. ప్రతి సంవత్సరం మాకు ఒక 20 రోజుల ముందు కానీ 4 రోజుల ముందు కానీ మాకు కాల్ చేస్తారు. వచ్చి కాల్ చేసేటప్పుడు ఏం చెప్తారా అన్న? ఇది థీము, ఈ రంగులు కావాలని చెప్తారా? అదే మాకు డెమో ఇస్తారు. మాకు ఒకటి ఇస్తే దాన్ని బట్టి మేము దాని ప్రకారం మేము చేసుకోవడం జరుగుతుంది. బడా గణేష్ ఇంత పెద్ద గణనాథుడికి ఈ పెయింటింగ్ అంతా ఇంకా మీరు స్టార్ట్ కూడా చేయలేదు. 10 రోజులే ఉంది కార్యక్రమం. ఎన్ని రోజులు పడుతుంది పెయింటింగ్ వేయడానికి? మేము దాదాపుగా 10 రోజులు అవుతుంది వచ్చి. మొత్తం 20 మంది వచ్చాము. ఇంకా 6 రోజుల్లో మొత్తం గణనాథుని పూర్తి చేసి రెడీ చేసి భక్తులు దర్శన భాగ్యం కోసం కల్పిస్తాం. మీకు ఇలా 15 ఏళ్ల నుంచి ఇలా రావడం ఎలా అనిపిస్తుంది అన్న? మేము ఎందుకో చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఖైరతాబాద్ గణేష్ అంటే చాలా పేరు. ఈ ఇంత వినాయకుడికి పెయింటింగ్ రావడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. సో మొత్తానికి ఇది పరిస్థితి. ఈసారి గణనాథుడికి అయితే 70 అడుగులు ఉన్నటువంటి గణనాథుడు ఎవ్రీ ఇయర్ కూడా పంచ కలర్ మనకి గోల్డ్ కలర్ లో కనిపిస్తుంది, కానీ ఈసారి మాత్రం లైట్ పింక్ కలర్ లో కనిపించబోతుంది అంటూ కూడా ఇక్కడ వేసేటటువంటి పెయింటర్స్ చెప్తున్నారు. ఇక గణనాథుడికి మరో వారం రోజుల్లో పూర్తిగా పెయింటింగ్స్ అన్ని వేసి అయితే భక్తుల దర్శనానికి అయితే రెడీ అయిపోతుందని పెయింటర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. వినాయక చవితి వచ్చిందంటే చాలు 9 రోజుల పాటు కూడా ఇక్కడ కోలాహలం నెలకొంటుంది. ఇసుకేస్తే రాలనంత భక్తులు కూడా ఈ చుట్టుపక్కల మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ అదంతా వినాయక చవితి సమయంలో మనం చూసాం. కానీ ఇప్పుడు తయారవుతున్నటువంటి గణనాథుడిని చూడడానికే పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. మాట్లాడదాం, ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని? అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే అండి, మేము శ్రీవారి సేవా గ్రూప్ అని మాదొక గ్రూప్ ఉందండి, సంస్థ. మేము వాలంటీర్స్ అండి. ఇక్కడ గత 4-5 సంవత్సరాల నుంచి వాలంటీర్స్గా వస్తాం మేము. మీరు ఇప్పుడు వాలంటరీ అంటే ఏం చేస్తారండి ఇక్కడ? అంటే ఇక్కడ పబ్లిక్ని, క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి గత మేము 5 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి వాలంటీర్స్గా. మాకు ఒక 300 మంది ఉన్నారు వాలంటీర్స్. మాకంటూ ఒక డ్రెస్ కోడ్, ఐడి కార్డు అన్నీ ఉన్నాయి మాకు. మేము ఇక్కడ ఎవ్రీ ఇయర్ పబ్లిక్ని కంట్రోల్ చేయడము, ఎవరైనా పిల్లలు తప్పిపోతే వాళ్ళని పట్టి వాళ్ళకి అప్పగించడం. మేము 5 years నుంచి ఇక్కడికి వస్తాము. సో మీరు ఎక్కడి నుంచి? మీరు అంతా ఒకటే? నేను నాగరం నుండి మేడం. నా పేరు భాగ్యలక్ష్మి. మా శ్రీవారి సేవా గ్రూప్ ఫస్ట్ టీమ్ లీడర్, నేను సెకండ్ టీమ్ లీడర్ని. మేము గత 5 సంవత్సరాల నుండి ఓన్లీ ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర ఎక్కడైనా వాలంటీర్ మేడం. మేము మహంకాళి టెంపుల్, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్, టీటీడీ, మళ్ళీ బంజారాస్ టీటీడీ, స్వర్ణగిరి, ఇవన్నీ సేవలు చేసుకుంటూ తిరుగుతామండి. హెవీ క్రౌడ్ ఉంటే అక్కడ కంపల్సరీ మాకు సేవలు ఉంటాయి మేడం. ఇక్కడ మటుకు సంవత్సరానికి ఒక్కసారైనా సరే మేము ఇక్కడికి అందరం వస్తాం. దగ్గర మా టీంలో 300 మెంబర్స్ ఉన్నారండి. ఇక్కడ దగ్గర 50 మంది 60 మంది టీం అయితే వస్తుంది మాది. ఫ్యామిలీస్ని చూసుకుంటామని చెప్పడం, అనౌన్స్మెంట్ చేయడం కానీ ఇవన్నీ చేస్తుంటామండి. ప్రసాదాల దగ్గర ఒకరు, ఇట్లా అంతా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టీంని మొత్తం సెట్ చేసుకుంటాం మేము. సో మొత్తానికి ఇదంతా కూడా ఒక టీమ్, వీళ్ళంతా కూడా ఒక టీమ్గా వాలంటీర్స్ వచ్చి మనకి వినాయక చవితి సమయంలో కానివ్వండి, నిమజ్జనం సమయంలో మొత్తం 9 రోజుల పాటు కూడా ఇక్కడికి వచ్చి వాలంటరీ కూడా చేస్తూ ఉంటారంట. మొత్తానికైతే ఈ ఏడాది 70
అడుగుల్లో శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా మట్టి రూపంలో బడా గణేష్ దర్శనమిస్తూ ఉన్నాడు.